హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ గేమర్. ఇప్పుడైతే మనము ఇది ఆడుతున్నాం. సారీ, అదేంటి హెడర్తో ఆడుతున్నాం. కష్టం. నేను ఎడుకున్నా ఇప్పుడైతే లంకిని మనం చూస్తున్నాం అంతే, మనం కాదు లంకిని. పెద్ద నువ్వంట మా లంకిని. ఇప్పుడు అయిపోయిండు M500 హెడ్ కొట్టు. చూడండి ఎలా ఆడతానో నేను. ఒకవేళ లంకినికి రాకుంటే కొంచెం హెల్ప్ చేద్దాం మనం. ఏం పర్లేదైనా అంటే ఇప్పుడు అయితే ఆయన పెద్ద నువ్వు లంకినికి వస్తుంది మనతోనే ఇది. వాడు వాడు రష్కి వచ్చే వరకు నువ్వు ఆగు. సౌండ్ చేయి. ఆ ఇంట్లోకి పోయిండు, ఆ ఇంట్లోకి పోయిండు. మనం వింది మా అదే లంకినికి అయితే వింది చూపించొద్దు మళ్ళా. నా దగ్గరికి వస్తున్నారా? నేను లంకినికి చూపిస్తారా గైస్, మళ్ళీ చీట్ అంటారు మీరు. చూడండి అదిరిపోతుంది బొమ్మ. మనం మార్పు చూద్దాం. నేను దూరం వెళ్ళిపోయినా. ఇప్పుడు లంకిని చూస్తున్నా. ఓకే, ఇప్పుడు లంకిని పక్కకి వచ్చేసిన. పో దగ్గరకు నువ్వే. ఓకే, పోతా వద్దు. అవి వచ్చిండు. కొట్టు మీదకే కొట్టు. అంతే. G36 తీసుకున్నాను నేను. M5 మనకి G36 ఆర్పన్ M4 తీసి స్నాపింగ్ చేస్తాడు. ఇంకా అవునా? వచ్చి చెప్పేసిన. ఏం కాదు. నా వాయిస్ కావాలి గైస్. అగైనెస్ట్ హేటర్. 1 vs 1 అగైనెస్ట్ హేటర్. ఈ వీడియో ఇట్లా వస్తుంది విత్ న్యూ ఎడిటింగ్. వాడు పైనుంచి నీకు హెడ్ కొట్టడానికే ట్రై చేస్తాడు చూడు. ఆ ఇల్లు నుంచి. నేను నీదే చూస్తున్నా బ్రో. ఇప్పుడు నేనైతే ఏం చూపిస్తాలేం గైస్. లంకిని చూస్తున్నా. ఏడున్నాడు వాడు? వీళ్ళిద్దరు నాకు అర్థమవుతలేదన్నమాట. సౌండ్. వాడు ఉన్నాడు కానీ వాడు ఇంత బాడీ. నేను వేరే దగ్గర కొడదాం అనుకున్నా. మళ్ళా హెడ్. అవునా? నేను ఇట్లా వస్తే హెడ్ అనుకున్నా. ఓకే, కొంచెం స్పైసీగా చేయడానికి M1 తీసుకుంటున్నా. ఇంకా అవేం కొంటలేదు. ఓకేనా? ఎట్లా క్లోజ్ చేస్తారు? ఇది క్లోజ్ అవుతలేదు. ఉండండి. చూడండి పాపం. 2 పోయింది. నేనైతే ఎందుకంటే నేను చూడద్దు చీటింగ్ అనమాట. వాడు దూరంగా ఉన్నా అని చెప్తుండు. నేను 1 వాయిస్ ట్రాన్స్ఫర్ చేస్తాను అంతే. ఎవడున్నాడు? బుట్టి బాబు. ప్యూర్ హెడ్ కట్టాలి చూడు భయ్యా. బాగా నెక్స్ట్ నాతో 1v1. నేను నువ్వు స్పెక్టేట్ చేయండి. పాపం ఇప్పుడు చాలా బాధలు ఉండింటారు. ఏం చేస్తాను అంతే, కొన్ని జాతకాలు. నెక్స్ట్ నేను ఆయన ఆడతాము. నాది చెప్తా అంటే రంగనే కొట్టేసింది. నీ బాంబుకి నువ్వే బలైపోతావు. తేడా ఏడున్నాడా అని అడుగుతుండే.
బాగా బయట అది బగ్ల కొట్టు కింద అది వస్తాడు హెచ్పిది ఏదో ఉంది కదా ఏమన్నా అంటే క్రోనా అని చెప్తాడు దారా బయటికి వచ్చిండు ఎందుకు వెళ్తున్నావు బ్రో 3 హెల్త్ అప్పుడే హెడ్ బ్రో అది ప్యూర్ హెడ్ ఓకే ఇప్పుడైతే మన లక్కీని విన్ అయిపోయాను నెక్స్ట్ నేను వాడు ఇప్పుడు లక్కీని స్పెక్టేట్ ఉంటాడు ఓకే నేను ఒక నిమిషం నేను క్రియేట్ చేస్తాను దాకా అది పంపి ఫ్లాగ్ నాకు ఇది ఫ్లాగ్ ఓకే గైస్ ఇప్పుడైతే నేను క్రియేట్ చేస్తున్నా కష్టం క్రియేట్ కన్ఫర్మ్ ఓకే ఇప్పుడైతే నేను అద్దెకి వెళ్ళిపోతున్నా 3 స్పెక్టేటర్ చూద్దాం ఇప్పటిదాకైతే సిగ్గు లేకుండా ఓడిపోయాడు సో నేనైతే మన రాకీ బాయ్ అయితే స్పెక్టేట్ చేస్తున్నా అవునవును G18 తీసుకుంటాడేమో నాకు తెలియదు కానీ నాకు G18 అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అంతా తోపు నూబుగాడు నేను ఎందుకో నాకు భయం అవుతుంది ఎందుకంటే M500 ఎందుకు చెప్పండి మళ్ళీ తపం అయిపోతాం ఊడిపోతే ఒక్క రౌండ్ ఇచ్చేది లేదు ఓన్లీ 1 ట్యాప్ బోల్తే నేనైతే ఫోన్ దూరంగా పెట్టేసి అనమాట ఫోన్ ఆడ వాడేసి ఇప్పుడు నేను పక్కన ఉన్నా ఇప్పుడు సో గైస్ నేను రాకీ బాయ్ అయితే ఎట్లా ఆడతాడేమో జోన్ వస్తుంది బ్రో జోన్ వస్తుంది చూసుకో ఎస్ అవును నేనైతే ఫోన్ మీరు అంటుంటే వీడియో చేయలేను కానీ ఫోన్ ఆడ వాడేసాను అనమాట రియల్ చెప్తుండు ఆయన అంత నమ్మకం ఉంది లేదు వ్యూవర్స్ ప్రోన్ వేస్తాడేమో అంటే మెడికేట్ వేస్తాడు అంతే నువ్వు కాడు గైస్ వచ్చిండు డ్రాగ్ వస్తలే హెడ్ అయితే పడ్డది అంటే ఇట్లా అయితే పాపం పసివాడు MP5 వద్దు P90 ఓన్లీ P90 100 రూపీస్ ఉన్నాయి కదా ఎక్కువ ఇవ్వను కొను మష్రూమ్ అదొకటే వస్తుంది ఆపోజిట్ టీం అయితే క్రోనోస్ కిల్ అనమాట అడ్డం అసలు వీడు ఎంత నూబుగాడు గైస్ ఇప్పుడైతే వానికి ఏ గన్ వస్తుంది తెలుసా ఏ గన్ వస్తుంది అంటే ఫస్ట్ రౌండ్ ఊడిపోతే మనకి డైలీగా M197 అందులోకి వెళ్ళి తీసుకుంటాడు నాకు అర్థమైపోతుంది ఫామస్ అనుకుంటా ఫామస్ వస్తే వస్తాడు ఏ M197 బ్రో చూద్దాం అయినా రష్కి వస్తాడు కదా వాడు బయటకు రాని చూద్దాం రష్ే వస్తాడు ఓకే చూద్దాం గైస్ ఇప్పుడు ఎట్లా ఆడతాడు ఏందో మన రాకీ బాయ్ అయితే వాడు ఎంత నూబుగాడు తెలుసా గైస్ ఎంత నూబు మాట్లాడు బ్రో నోరు మూసుకొని అంత గేమ్లో మునిగిపోయాడు అనమాట మన బ్రో అయితే అదే చూస్తున్నా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి నాకు టోపీ పెడదామని చూస్తున్నాను చూద్దాం చిన్నుండు ఓకే అగో సపోర్ట్ చేయి ఇంకా సపోర్ట్ చేయి వస్తుంది ఇక్కడికి వెళ్ళి బ్రో కనపడ్డా నీకు ఎటు ఆడికెళ్ళా అన్న తోపు నువ్వు దా ఇల్లు పైకి పోతుండు ఏం కాదు బోల్తే పబ్లిక్ నాది కొత్త అమౌంట్ వచ్చింది అయిపోతాడు ఇప్పుడు MP40 తీసుకోండి ఇష్టం ఫోన్ అయితే ఇష్టం కొడుతున్నా చూడండి ఇగో సప్పుడు ఓకే అంటే అంతే అంటే మళ్ళీ బండకేసి కొట్టలేడు బండకేసా మన పని అయిపోయింది జీతంలో మనం మళ్ళీ ఫోన్ చూడలేము అంతే
1 vs 1 అగైనెస్ట్ హేటర్. హ్యాకర్ అనుకు బ్రో. అదే నాకు హ్యాకర్ అని నోటికి వస్తుంది బ్రో. చూద్దాం ఎక్కడో అండి. ఓ మీ ఇద్దరు ఇల్లు ఎక్కుతున్నా. ఐ థింక్ సో ఆయన ఇల్లు ఎక్కే ఛాన్సెస్ ఆడనే ఉండు పైన. ఓకే చెప్పిన ఇల్లు ఎక్కే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడే ఇల్లుకైనా అర్థమైంది ఇల్లానే ఉండు. మెడికిట్ వేసుకుంటాడు, అర్థమవుతుంది. ఇంకా ఆయన చూస్తున్నాడు. చూద్దాం ఎట్లా ఆడతాడో ఏందో మరి మావాడు. అరే వాడిని వెనకాలనే ఉన్నా, నేను మర్చిపోయి నేను అద్దెకి వెళ్ళిపోతున్నా. ఏం తీసుకుని నెక్స్ట్ 2v2. ఎమోటేరా బాబు, ఎమోటేజ్ కొట్టు. సరే డబ్బులు తీసుకో. వెనకాలకో మళ్ళీ బ్యాక్. ఈడ తీసుకోమంటున్నా. ఇప్పుడు చూడండి, ఎమోటేజ్ కొట్టాలా లేకుంటే కొట్టే ఎమోటేయాలా? ఎమోటేయాలి. ఫస్ట్ చచ్చిపోతున్నాడు. కానీ వాడు నన్ను కొట్టినాకో నేనేం చేయాలి ఇప్పుడు? ఏం కాదు, ఓరియన్ ఆన్ చేసుకో. ఓరియన్ ఫుల్ ఉంది కదా, మీననే స్నైపింగ్ చేస్తాడు అంతే. ఎందుకంటే చూద్దాం. ఆయన స్నైపర్ గాయస్, అప్పటి నుంచి చూస్తారు కదా, ఊకే ఇల్లు మీద దుక్కుతుండు. మనోడు అయితే ఏడబ్ల్యూ అయ్యా బ్రో, దాని సౌండ్ అట్లుంది. అంతే, నాకు సౌండ్ AC 8 అనుకుంటా. AC 8 ఏమో, M28 అనుకుంటా ఏమో బ్రో. కానీ కార్కేమో రా, నాకు తెలిసి డౌట్ వస్తుంది. కార్కేమో దాని సపోర్ట్ అట్లుంది. చూద్దాం ఎట్లా ఆడతాడో ఏందో. కనపడ్డాడు. సడన్గా కొడతాడేమో నాకు తెలిసి. నేను రాల్ ఎమోట్ ఇస్తా. కొడుతున్నాడు తెలుసు బ్రో ఆయన గురించి. కిందకి దుంకిండు అనుకుంటా. కిందకి దుంకిండు. అగో ఓకే హెల్త్ వేసుకుంటా. ఆడుండు. సావకు. నేనేం రావండి, హెడ్ కొడతా మళ్ళా. ఇప్పుడు ప్రోనే వేసిండు. మళ్ళా కొట్టిందా నేను? బాడీ డ్యామేజ్ ఇచ్చిన లాస్ట్లో. అవునులే అని ఇచ్చిపోయాడు. ఇప్పుడు 2v2 ఆడదాం. ఓకే, వేరేడు వాడు, నేను ఇన్వైట్ చేశాను. ఎట్లా బ్రో? పంపించాలా? ఇన్వైట్ నేను పెడతా. నీకు పెడతా బ్రో. ఓ యూ నాట్ దే బ్రో. లీవ్ అయిపోయింది. ఓకే ఇన్వైట్ చేసేసి పంపి. ఒక్క నిమిషం గ్యాస్ లాగైపోయింది. గ్యాస్ ఇప్పుడైతే మళ్ళీ వచ్చిన ఒక్క 2 minutes వచ్చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం అగైనెస్ట్ 1v2 ఆడదామా? వద్దా? హేటర్ అంటే అట్లుంటుంది. హేటర్ పంపి. నేను పంపించాలా బ్రో? పంపించు. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. చలో ఇంకొకటి రావాలి. వచ్చినప్పుడు స్టార్ట్ కొట్టేసి. నా 1v2 అన్నాడు కదా, మీ ఇద్దరు అటు పోతా. అంటే నేను పంపించాను. స్టార్ట్ మిస్టర్ అబ్బాజీ. ఓకే చూద్దాం గైస్. 2 vs 2 ఆడుతున్నాం. 1 ట్యాప్ ఆడాలి మనం. M5 ఆడుతున్నాం. మిస్టర్ అబ్బాజీ అంటారు. చూద్దాం ఏ గన్ వస్తుందో. ఓకే, ఇదేందో బాబా, ఇదే M183. మన హేటర్ని కొట్టాలిరా. నేనైతే హేటర్ మీదనే ఇట్లా ఒక్క బుల్లెట్కి హెడ్ పడిపోయి చచ్చిపోవాలి.
గైస్ ఈ ఎమోట్ చూడండి గైస్ కొత్తగా వచ్చింది రిమోట్ వేద్దాం కొత్తగా హీరైట్ నుంచి వచ్చింది నెక్కలో బెల్లు Head there. పైనుండి కిందకెళ్ళా నాకు తెలిసి ఆత్మగాడేనా ఆడ ఏ హ్యాట్ ఉంటారు వీడు మిస్టర్ అబ్బాయి గారు వీడు సరే అరే ఇలా తెలియపోయింది బారా బాబు అరే ఆగ్రా నేను హార్ట్గా వస్తా ఏడుండు ఓకే వేసుకో అబ్బాజీ వెనకాలే పోతున్నా గైస్ అబ్బాజీ చిచ్చి వెనకాల నుంచి ఉన్నా అదే నేను మన వెనకాలనే ఫాలో అవుతున్నా అయ్యో ఎంత కష్టం అయ్యయ్యో ఏం చేద్దాం నేను ఇప్పుడు చేతితోనే కొడదాం అనుకోవట్లే గట్టి కలిసి కొడదాం అనుకుంటాను పనే కావాలి ఎందుకంటే ఇప్పుడు అంత అవసరం లేదు మనకు వస్తాయి నేనైతే ఇదేదో తీసుకున్నా ఎందుకంటే ప్రో ప్లేయర్స్ చూడండి హార్పూన్ అయితే హేటర్ బ్రో మామూలు పక్కకెళ్ళి వెళ్ళిపోతా నేను మిస్టర్ అబ్బాయి గారు అయితే ఇంకా వేస్తారు ఇంకా పెద్ద ఇద్దరు వస్తున్నా ఇజ్జా వీడు క్రోన్ వేసిండ్రా వస్తాడు అబ్బాయి గారు మళ్ళాడదాం డోంట్ వరీ నువ్వు ఏ గన్ తీస్తావు బడ్జీ నేను అడ్డమైన గందిషా M4 ఎంతో ఏపీ వేసాను ఏం పని M4 అయ్యి థామ్సన్ తీసుకుంటున్నా ఓకేనా మంచిగా ఆడాలి అబ్బాయి నేను AMWI వద్దు నీకు వద్దు MP40 తీసుకో ఎట్లా వేయాలో నాకు తెలుసు రష్ గాలు ఇద్దరు నేను రష్ పోతే వాళ్ళు వేస్ట్ వాళ్ళు మనం చెడ్డ గన్లు తీసుకున్నాం కాబట్టి కొట్టలేకపోయినాం ఇప్పుడు మంచి గన్ ఉందనుకో అబ్బాజీ అయిపోయింది నేను పని బజ్జీ అబ్బాజీ గారు బజ్జీలా తయారవుతాడు మళ్ళా పెట్టి నేను జల్దీ రా వీళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు First doom. Thanks. ఈసారి ఎమోట్ వేసుకుంటా కొట్టడానికి రాదు కానీ Resources here. Resources here. చూడండి రాకా సైడ్ నుంచి వస్తారా రష్ కదా వీళ్ళు రష్ మిడిల్లోనే ఉంటారు ఎందుకంటే ఇద్దరు మిడిల్ వినట్లేరా First doom. ఈసారి ఏం చేద్దాం తెలుసా చంపుదాం వాళ్ళు హెల్త్ ఇచ్చుకునే వరకు మనం ఆగుదాం అప్పట్లో ఎమోట్ వేద్దాం ఈసారి అట్లా చేస్తానండి సరే నాకు చేసిన తర్వాత అంతే సూపర్ ఉంటుంది మొహం మాడిపోయి ఉంటుంది ఒక్క రౌండ్ చాలా ఇంత ఇద్దామా వద్దు కదా ఇద్దామా వద్దా వద్దులే వాళ్ళిద్దరిని నాకు చేద్దాం నాకు చేయడానికి ఇద్దరు ఒక నాకు చేయాలి వాడు హెల్త్ ఇచ్చుకుంటారు అంతలో మనం లాఫింగ్ ఎమోట్ వేస్తా లాఫింగ్ ఎమోట్ లేదు కాబట్టి ఏదో ఒక ఎమోట్ అయితే ఇద్దాం అదే లాల్ ఎమోట్ లేదు అప్పుడే ఒక్కడిని నాకు చేయాలి వెనకాలనా వెనకాల కాదు గగబడి వచ్చే వరకు పైన ఉంది ఆగు రాని Head there. అరే ఎందుకు భయపడుతున్నారు రాని ఎంత నీకు కావాలి పోతున్నాడు పోని రారా ఎమోట్
సారీ బ్రో. మెమోటేసి మరీ చంపినాం. కొడుకులు అరే అది ఏ టైమింగ్ రా బాబు, సూపర్ టైమింగ్. అలా ముందర ఎన్ని పెట్టుకో. స్టార్ట్ 1 minute. అరే ఆగు. Free fire in. నువ్వు చచ్చిపో, నేను చచ్చిపోతాలే. ఇద్దాం బతున్నాం కానీ నన్ను ఏమనొద్దు. ఫస్ట్ ఎమోట్ వేద్దాం. సరే ఎమోట్ వేద్దాం, సడన్గా కొడదాం. M1 చెప్తాను 3 తీసుకుంటా. ఎమోట్ వేద్దాం. ఇది ఎమోట్ ఎట్లుంది గైస్ ఒకసారి కామెంట్ చేయండి. నన్ను కాదు వాళ్ళని. నా వాయిస్ వస్తలేదా? వాళ్ళ పెట్టాలి, వాళ్ళ పెడతా. అలాగే ఎమోట్ వేద్దాం. ఎట్టని ఏంది కొంగేది కదా. వాడు కొడతలేడు, ఇట్లా కొట్టినా. సూపర్ బ్రో నువ్వు. ఇప్పుడు నేను తీసుకుంటా. నువ్వు ఎమోట్ అయ్యి సరే కొట్టాడు. ఏమన్నాడు? కూర్చో కూర్చోకో. ఎమోట్ అయ్యి అలా హెడ్ పాయింట్ పెట్టి ఒకటి ఇట్లా అంటే ఒక్క బుల్లెట్కే కాదు. ఇప్పుడు చూడండి అదిరిపోవాలి మళ్ళా. చూడండి పాడే. ఓకే గాజ్ ఇప్పుడైతే లాస్ట్ నేను కొట్టినా నువ్వేమనకు. ఏమంటే ఒకసారి నేను ఏమన్నా అంటాను, నువ్వు కొట్టకు. ఒక్క బుల్లెట్ గాయస్ అంతే. ఇక్కడ ఒక్కటే బుల్లెట్ తీపోయింది. అర్థమైపోయినట్టుంది ఇప్పుడు నువ్వు. నీ టన్స్ అట్లున్నావు మనతోనే. బా ఏమన్నా ఎంపూర తీసుకోరా. సరే నేనేం కొట్టాను. ఎమోటేషన్ అట్లా సరే చేతి పెట్టుకొని ఉంటా. ఎమోటేస్తాను. మిస్ అవుతుంది. ఇక్కడ తిరుగుతా. కొట్టకు అని ఒక ఎమోట్ అయ్యి కొడుతుడు. సూపర్. నేను కొంచెం డ్యామేజ్ ఇచ్చినాను, పారిపోతున్నాడు. ఆగు అలా ఇచ్చుకోడానా అసలు కొట్టడానికైనా అసలు దానికి ముందలున్నా. చేతులు కొట్ట హెడ్కి చేతులు కొట్టు. ఆగు హెల్త్ వేసుకొని కొంచెం. నేనా ఫస్ట్ రే మళ్ళా కొంచెం మాట ప్లీజ్ ప్లీజ్. మన ఇద్దరం కలిసి ఆడదాం. తిరుగుతా. అరే నేను ఫిష్తో ఆడుతాను. నేను ఇట్లా ఫిష్టే. ఓకేనా? ఫిష్తో ఆడుతున్నాం. అరే లీవ్ అయింది ఆ కొంపది. Resources here. అట్లా ఊకే ఒక్కడనే టార్గెట్ చేస్తుండు. మళ్ళీ నన్ను తీసుకోవట్లేడు. ఐఎమ్ ఫర్ ఏ తప్ప. Help me. బ్లూ వాళ్ళు అన్నీ వాడేస్తున్నాను. లేకపోతే ఈయన షెఫ్ చేయాలి. ఈయన ఇక్కడ ఆ షార్ట్స్ అసలు కొట్టడానికనే వస్తుంది. హెడ్ కొట్టు చేతోనే.
కూర్చో First doom. లీవ్ అయి ఉంటాడు చూడు గాడు ఉన్నాడు guys. ఆ లీవ్ కాకుండా ఇట్లా కొడతలేడు అసలు. లీవ్ చెప్పలే లేవేండు. గాయస్ ఈ వీడియో కింద మా హేటర్ గురించి చూడండి. బై బాయ్ హ్యాట్స్ ఆఫ్.